శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ అధిష్టాన దేవతైన పరమ పూజ్యులు బ్రహ్మనిష్ఠులు శ్రీ సద్గురు చిదానంద గురుదేవులకు అనంత కోటి దండ ప్రణామములు ఆచరిస్తూ, అలాగరే అందరిలో విరాజిల్లేటువంటి ఆ అఖిలాండేశ్వరి పరమేశ్వరునికి వందనాలు ఆచరిస్తూ, ఆత్మస్వరూపులారా, దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మఘ, ఈ మఘ అనేటువంటి ధాతువుతో ఉత్పత్తి అయినటువంటి మాసం మాఘమాసం. మాసాలలో కార్తీకం, వైశాఖం, మాఘం, ఈ 12 మాసాలలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఈ 3 మాసాల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి త్యాగమూర్తులు, భక్తులు, అలాగనే నిష్ణాతులైనటువంటి భక్తులైనటువంటి సంసారులు కూడా తరించినటువంటి రాజులు, చక్రవర్తులు అందరూ కూడా ఈ 3 మాసాల్లో పునీతులైనటువంటి పుణ్యమైనటువంటి మాసములు. ఈ మాసంలో ఇది పవిత్రమైనటువంటిది. ఎందుకు ఈ మాసం మాఘమాసాన్ని ఎందుకు చెప్పారంటే, మఖ నక్షత్రం నుండి సూర్యుని భగవాని యొక్క వెలుగు పనిచేసినటువంటి, ఎందుకంటే మఖ అనేటువంటి పాపము పరిహారం చేసేటువంటి ఈ మాసంలో ఉండేటువంటి విశేషమైనటువంటిది. దీంట్లో ఈ మాసంలో చేయాల్సినటువంటి విశేషమైనటువంటిది ఏంటి అంటే, రేగు ఆకులతో, జిల్లడ ఆకులతో ఈ మాసమంతాగిన చేసినట్లయితే, సుక్కలు ఉండేటప్పుడు బ్రహ్మముహూర్త కాలంలో 4:45, 5:15 లోపల ఎవరైతే ఈ నెలంతా మాఘస్నానాన్ని ఆచరించినట్లయితే వారికి 7 రకములైనటువంటి పాపాలు పరిహారం అవుతాయి అని మాఘపురాణంలో పరమశివుడు పార్వతికి చెప్పినటువంటి విషయం ఉంది. అయితే ఈ 7 రకములైనటువంటి పాపాలు ఏమిటి, ఈ మానవునికి ఎందుకు వెంటాడుతున్నాయి అనే దానికి, ఎందుకంటే ఏ జన్మలో చేసినటువంటి ముందు జన్మయి కావచ్చు, ఇప్పుడు జన్మయి కావచ్చు. ఎందుకంటే మనస్సు పాపాల భూయిష్టమైనటువంటిది మనస్సు. ఎందుకంటే దీనికి ఉండేటువంటి గుణాలు, వాసనలు ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలతో సంగమిస్తూ ఉంటుంది జాగ్రత్త అవస్థలో. అందుకు ఈ మలమంతా అంటుకుంటూ ఉంటుంది. అందుకే ఈ జన్మలో ఏం పాపం చేశాడని మానవుడు కొనియాడుతుంటాడు. అయితే పూర్వజన్మ వాసనతో చేసిన పాపము, ఈ జన్మతో చేసినటువంటి పాపము, వాక్కుతో చేసినటువంటి పాపము, మనస్సుతో చేసినటువంటి పాపము, కాయంతో చేసినటువంటి పాపము, అలాగనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో చేసినటువంటి పాపము, ఇది 7 రకములైనటువంటి పాపము ఈ జీవుని వెంటాడుతూ ఉంటుంది, అనేక జన్మాల నుండి కొనియాడుతూ ఉంటుంది అని చెప్పేసి మాకు మాఘ పురాణం చెప్తా ఉంది. అయితే ఇది ఎంత విశేషమైనటువంటిది, ఈ మాఘ పౌర్ణమి అనేటువంటి దానికి చాలా విశిష్టమైనటువంటి, ఈ పాపానికి ప్రాయచిత్తం చేయాల్సినటువంటి ఏమిటంటే, ఏషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. 12వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పినటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు భగవద్గీత చెప్పింది. దీంట్లో విశేషమైనటువంటిది ఏంటి, గొప్పది అనే దానికి, అంబశయన పడి భీష్మునికి పెద్ద స్వచ్ఛందం మరణమును సంపాదించుకునేటువంటి ఆయన తండ్రి అయినటువంటి ఆశీర్వాదం, చంతన మహారాజ్ చెప్పినటువంటి ఆశులు, ఆయనకుండేటువంటి తండ్రి ఇచ్చినటువంటి గొప్ప తపస్సులో పంచిపెట్టినటువంటి చక్రవర్తి అయినటువంటి చంతన మహారాజు
ఇచ్చినటువంటి ఆశీర్వాద బలముతో ఆయనకు ఆశీర్వదించేటువంటి గొప్పది ఏమిటి అంటే వారిది చాలా పెద్ద కథ. ఎందుకంటే శంతనుడు ఆశించరానిది ఆశించాడు. అందుకే సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. ఈ ఇంద్రియాలు బలత్కారమైనటువంటి కాబట్టి ఆ సత్యవతిని, ఆ కన్యను చూసి ఈయనకు అది ఎక్కడ జరిగింది, ఆ అభ్యంతరమైనటువంటిది, ఆ దుర్గుణమైనటువంటి వాసన ఎప్పుడు కలిగింది అనే దానికి దాంట్లో పెద్ద కథ ఏంటంటే, బ్రహ్మదేవుడు సమావేశం పరిచాడు. వశిష్ఠులు, వామదేవుడు ఇలాంటి ఋషీశ్వరులు ఉండారు, రాజర్షులు ఉండారు. అందరు అక్కడ కూర్చొని చక్కగా ఉండేటప్పుడు ఆ రాజు అనేటువంటి వారు తన తండ్రి శంతన మహారాజు తండ్రి అయినటువంటి వారికి ఒక దుర్గుణమైనటువంటి ఆలోచన కలిగింది. ఎందుకంటే దృశ్యమాన సహా, దృశ్యము చూస్తే మనసు ఎక్కువ కదులుతుంది. అందుకే ఆ సప్త ఋషులలో సప్తకన్యల్లో వచ్చినటువంటి ఆమె ఆ పైట జారినప్పుడు ఆ అవయవాలన్నీ చూసినప్పుడు ఆయనకు వికారం కలిగింది. ఆ వికారం కలిగినప్పుడు దీనికి శాపగ్రస్తులైనారు. ఆ శాపగ్రస్తులు కావడం వల్ల సత్యవతికి చావాల్సినటువంటి అన్ని పరిహారాలు జరిగినాయి. కాబట్టి దాంట్లోనే జరిగినటువంటి కథ అంతా కూడా భీష్ముడు ఆ గంగాదేవికి పుట్టి ఈ విధంగా అది పెద్ద రామాయణం, పెద్ద కథ. అది భారతంలోది, మనం అంత దూరం పోవద్దు. కానీ ఇక్కడ భీష్ముడు శంతన మహారాజుకు చేసినటువంటి ఆ కన్యను ఆయనకు ఉండేటువంటి కోరిక చేత త్యాగం చేస్తున్నాడు. తండ్రి కోసము త్యాగం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎవరున్నారండి? కానీ ఆయన చేశాడు. భీష్ముడు చేసి ఆయన వయసులో ఉండేటువంటి వారు చేసుకోవాలి, కానీ 60 ఏళ్ళ వయసులో ఉండేటువంటి తండ్రికి చేయడం అనేటువంటిది పెద్ద ఒక విచిత్రమైనటువంటిది. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి ఈ యొక్క ఆ భీష్ముడు దానివల్ల జరిగినటువంటి కథ అంతా కూడా జరిగింది. కానీ భీష్ముడు చేసినటువంటి శక్తి ఏమిటి అనేటువంటి దానికి మనకు పెద్ద కథ జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ మాసంలో శుద్ధ అష్టమి రోజు ఆయన నిర్యాణం చెందినాడని, అంటే స్వచ్ఛంద మరణం సంపాదించేటువంటి వీరుడు ఆయన. అప్పుడు తండ్రి ఆశీర్వదించాడు శంతన మహారాజు. అయితే అరే, నువ్వు మంచి రోజు మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మంచి కాలంలో నువ్వు కైవల్యాన్ని చేరుకుంటావు అని చెప్పి దివ్య ఆశీస్సులు ఇస్తాడు శంతన మహారాజు. అప్పుడు ఈయన అష్టమి రోజు చక్కగా ఎవరిని పెట్టుకొని మరణించినాడు భీష్ముడంటే కృష్ణుని రప్పించుకున్నాడండి. ఏం పుణ్యం కావాలా? కృష్ణుడు ఆయన దగ్గరకు వచ్చినాడు. అంబసేన పైన కూర్చొని పండుకునేటప్పుడు కృష్ణుని ఎదురుగా పెట్టుకొని చక్కగా ఆయన ఆశీర్వాదాలు పొందేదానికి ఎదురుగా నిలుచుకున్నాడు. ధర్మరాజు, పంచపాండవులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు భీష్ముడు ప్రశ్నించినటువంటి గొప్పతనం ఏమిటి అంటే, కృష్ణుని అడిగాడు, స్వామి మీరు నాకు ఇప్పుడు పెద్ద సందేశం ఇస్తే నా తండ్రి మాగా అష్టమి రోజే సమాధిని చెందమని నాకు ఎంతకాలం ఉంటో కోరిక ఉంది. నా కోరికని ఇప్పుడు సఫలం చేసుకునేదానికి కృష్ణ నిన్ను ముందర పెట్టుకొని నేనున్నాను. నాకు ఏదన్నా మంచి ఉపదేశం చేయి, మంచి మాటలు చెప్పు, ఇంకా నేను ఈ దేహాన్ని వదిలేదానికి సిద్ధంగా ఉండాలని భీష్ముడు అడిగితే కృష్ణుడు నవ్వి, అయ్యా నేను చెప్పేదేంది, నీకు అన్ని ధర్మాలు తెలుసు, అన్ని సూక్ష్మాలు తెలుసు, కానీ నువ్వు ఊరిక మరణించిపోతే లాభం లేదు. కాబట్టి నీకు స్తుతించాలనుకుండేటువంటి ఏ రూపమైనా కావచ్చు, విష్ణు స్వరూపం కావచ్చు, నా స్వరూపం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నీకు ఇష్టమైనది ప్రార్థన చేయన్నాడు. కృష్ణుడు అక్కడే కూర్చొని అదే మనకు చక్కగా విష్ణు సహస్రనామాన్ని చెప్పినాడు. ఎవరు? భీష్ముడు. విష్ణు సహస్రనామాన్ని గడగడగడగడ చెప్పేసినాడు.
ఆ విష్ణు సహస్రనామాన్ని చేసినటువంటి పునీతుడైనటువంటి వాడు కాబట్టి ఆ విష్ణు కైవల్యాన్ని పొందేదానికి విష్ణు సహస్రనామం అని చెప్పాడు. అందుకే మహాభారతంలో ఉండేటువంటి మూడే మూడు ఏంటి అంటే, మహాభారతంలో చాలా రత్నాలుగా చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, నంబర్ 1 భగవద్గీత, నంబర్ 2 విష్ణు సహస్రనామం, నంబర్ 3 సనత్సుజాతం. ఇది ధృతరాష్ట్రునికి చెప్పినాడు, చక్కగా బోధ. ఈ 3 గ్రంథాలను అనంత కోటి ప్రపంచంలో మానవుడు పుట్టినటువంటి వాడు ఇష్టంగా, భక్తితో, ప్రేమతో, విశ్వాసముతో ఈ 3 ప్రార్థనలు చేస్తే వాని తప్పకుండా కైవల్య ప్రాప్తి జరుగుతుందని కృష్ణుడు ఆశీర్వదించాడు ఆ సమయంలో. కాబట్టి అలాంటి భీష్ముడు చక్కగా ఆ అష్టమి రోజు నిర్యాణాన్ని పొందినాడు. పొంది ఆయనకు ప్రఖ్యాతి పొందింది. అదే అష్టమి కన్నా తర్వాత వచ్చేదే భీష్మ ఏకాదశి. అయ్యా, నీకు దిగంతాలు 7 14 లోకాలలో నీకు దిగంతాలైన పేరు భీష్మ ఏకాదశి అని పిలువబడుతుంది పో అని చెప్పేసి ఆశీర్వదించారు దేవతలు. కృష్ణుడు అందరు ఆశీర్వదించారు. తండ్రి కూడా శంతనుడు అప్పుడే ఆశీర్వదించింది, ముందే జరిగింది. ఇలాగా భీష్మ ఏకాదశి మనకు జరిగింది. దానికి జయ ఏకాదశి అని మళ్ళీ ఇంకొక పేరు వచ్చింది. ఎంతమంది ఋషులందరూ కూడా దాన్ని ప్రార్థన చేసినారు. అలాంటి మాఘ పౌర్ణమిలో చేసినటువంటి గొప్పతనం ఏమిటి అంటే, దీనికి చేయాల్సినటువంటిది ఏంటంటే, మానవుడుగా పుట్టినాక యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాశ్రయత్ ప్రమాణం కురుతే లోకర్తుతను వర్తతే అని భగవద్గీత చెప్పినట్లు, మనం ఈ మాసంలో చేయాల్సినటువంటిది ఏంటంటే, బ్రహ్మముహూర్త కాలములో కనీసం శివరాత్రి కన్నా ముందు 3 రోజులైనా బ్రహ్మముహూర్త కాలములో రేగాకులు, జిల్లడాకులు తెచ్చుకొని బ్రహ్మముహూర్తంలో గోరువెచ్చ నీళ్ళు స్నానం గిన నదిలో చేస్తే 1 పవర్, లేదు తొట్టిలో చేస్తే 1 పవర్, లేకపోతే కుళాయి కింద చేసినా పర్వాలేదు. కానీ 3 రోజులు మహాశివరాత్రి రోజుకు పూర్తి చేయాలి. 3 స్నానాలన్నా చేయాలి. కానీ ఉత్తమాధికారి అయితే సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానాన్ని ఆచరించినటువంటి మహనీయుడు మనకు పుట్టినాడు కలవటాల్లో, మేధావి భాస్కర్ రెడ్డి చేసినాడు. ఎన్ని చేసినాడో తెలియదు. ఈ మాఘ పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్త కాలంలో ఆయన సముద్రంలో మునిగి వచ్చేవాడు. ఆయన నిన్ననే ఏకాదశి రోజు కైవల్యాన్ని తీసుకున్నాడు. ఏం ఆనందం! అది రావాల మరణం అంటే. అంత ఏమి అనుష్ఠించినాడు, ఆయనకు బుద్ధి పుట్టినట్టు చేసినాడు. అసుర సంపద ఉంది ఆయనలో, దైవీ సంపద ఉంది. రెండింటిని ప్రేమించినటువంటి వ్యక్తి చక్కగా చేసినట్టు ఈ సముద్ర స్నానమైన ఈ 3 రోజుల్లో చేస్తే కినా, శివరాత్రి మహాశివరాత్రి రోజు కినా చేస్తే చాలా పవిత్రమైనటువంటిది. కానీ ఆ మహాశివరాత్రి రోజు బ్రహ్మముహూర్త కాలంలో ఈ సముద్ర స్నానం చేస్తే శివుణ్ణి అర్చించాల. ఎట్లా? పంచ వృత్తితో, అంటే పంచాంగముతో, పంచామృతముతో చేసేటువంటి బిల్వార్చనతో చేస్తే వారికి పోయే జన్మలోటి, ఇప్పుడు జన్మలోటి, వచ్చే జన్మలో 7 జన్మల నుండి ఉండే పాపాన్ని పరిహారం చేస్తాడని మనకు శివపురాణంలో ఉంది. కాబట్టి ఇది మానవుడు చేయాల్సినటువంటి గొప్పది. కనీసం ఈ నెలంతా కూడా లేయడం కష్టం కాబట్టి ఈ 3 రోజులైనా చేయాలి. చతుర్దశి వరకు, మహాశివరాత్రి వరకు గిన 3 రోజుల ముందు చేస్తే సముద్ర స్నానం చేసే ఉత్తమాధికారి, గంగలో కాలువలో చేస్తే మధ్యమ, ఇంకా అధమ స్థితిలో ఉండేవాడు కుళాయి కిందనో తొట్టిలోనో చేయొచ్చు. ఇలాగా స్నానం ఆచరించి తీరాలి. అలాగా ఈ మాసంలో ఉండేటువంటి యొక్క పాప పరిహారానికి మనకు చెప్పినటువంటిది ఏమిటి అంటే, అరహరా మహాదేవ అని పిలవాల. లేకపోతే
గంగే చ యమునే చ అనన్న మునగాల, సావిత్రి అనన్న మునగాల. ఈ 3 మునకలేయాల. అందుకే ఇప్పుడు కుంభమేళలో శాస్త్రం తెలిసిన వాడు బ్రహ్మముహూర్త కాలంలో 3 మునకలేయాల. ఆచారులు వేస్తున్నారు, పీఠాధిపతులు కూడా వేస్తున్నారు. మేము 32లో వేసినాం, 34 సంవత్సరాలు నా వయసులో ఆ 3 మునకలు వేసి వచ్చినాం. కుంభమేళ మేము పోయినప్పుడు 1,00,000 మంది కూడా లేరు, 10,000 మంది నేను. ఇప్పుడు కోట్ల మంది పోయింది, ఎందుకంటే ఆచరణ ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఈ 3 పదాలతో చేస్తే వారికి పరిహారము జరుగుతుంది. దీనికి చేయాల్సినటువంటిది ఏంటి అంటే, ఒక సందేహం వచ్చింది శివపురాణంలో. ఏంటి ఆ సందేహం అంటే, పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాసంలో ఉండేటప్పుడు గంగ పరిగెత్తుకుంటా పోయింది. పోయి ప్రశ్నించింది, ఈ దారిలో వశిష్ఠవామదేవులు పోతున్నారు. వశిష్ఠవామదేవులు పోతుంటే గంగని హేళన చేసినారు. ఎవరు? ఈ వశిష్ఠవామదేవులు. చేస్తే, ఓ గంగా, 84 లక్షల జీవరాశులు చేసినటువంటి పాపాలన్నీ నీకు ఇన్ని అంటుకున్నాయే, నీవు ఆ కైలాస శివుణ్ణి మెప్పించగలవా, అనుగ్రహాన్ని పొందగలవా అని ఈ వామదేవుడు వశిష్ఠుల వాళ్ళందరూ ఏలం చేసినారు. ఆయన గొప్ప. అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థన చేసి, ఎవరు? గంగాదేవి పోయి ప్రార్థన చేసింది. ఏం స్వామి, ఈ పాపాల పరిహారానికి నాకేం సంబంధం? 84 లక్షల జీవరాశులన్నీ చేసే పాపాలన్నీ వీళ్ళు మోసి నేను పెట్టుకోవాలనా? నాకేం పని లేదు. నాదేంది తెలుసా? నేను గంగోత్రి యమునోత్రిలో ఎక్కడెక్కడ జీవనదులుగా పుట్టి ఈ ప్రజలకంతా సేవ చేశాను, త్రాగునీరిచ్చాను, ప్రకృతిని పోషించాను, ఇన్ని చేశాను, నాకెందుకు ఈ పాపం అని గట్టిగా మందలించింది. ఎవరిని? పరమశివుణ్ణి. అయితే ఈ పాపాలు ఎవరు తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలా? దీనికి ఎవరు కర్తలు అంటే, ఎవడు? అధిష్టాన దేవత అయిన ఎవరు? సముద్రుడు. సముద్రుని దోసేసింది ఈ పాపాలల్లా. అన్ని నదులు సారగతి నదులు కానీ అన్ని నదులు అన్ని పోయి చేరుతాయి కదా, పోయి సముద్రంలో పడాల్సిందే. సముద్రంలో పోయినా ఈ పాపాలన్నీ. పోయిన తర్వాత ఈ వామదేవుడు, ఈ వశిష్ఠుల వారు వీళ్ళందరూ సముద్రం దగ్గర పోయినారు. ఏమయ్యా, నీకు ఈ పనేనా? అందరూ తప్పించుకుంటా నేనెత్తినేసినారు ఈ పాపాలన్నీ, ఏంటి నీ పరిస్థితి అని సముద్రుని అడిగినారు. ఎవరు? ఈ వామదేవుడు వశిష్ఠుల వారు వీళ్ళందరూ అడిగినారు. అడిగితే, నాకు సంబంధం లేదన్నాడు సముద్రుడు. మరి ఎట్లా? నీకు సంబంధం లేకుండా వచ్చి అన్ని పాపాలన్నీ నువ్వే కలుపుకున్నావు కదా అంటే, నా పని కాదు, జగచ్చక్షు అయినటువంటి సూర్య భగవానుడికి తెలుదుతాయి, నాకు తెలుదు అన్నాడు. ఆ జగచ్చక్షు అయిన సూర్య భగవానుడే ఈ మనకు ఉండేటువంటి యొక్క ఈ రథసప్తమిలో గొప్పతనం ఉంది. రథసప్తమి రోజు చేయాల్సిన పుణ్యకర్మలు ఎన్నో ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన చెబుతా అన్నాడు. అప్పుడు ఏం తప్పించుకున్నాడు ఈ సముద్రం అంటే, నాలోకి వచ్చి ఆ మేఘాలన్నీ, ఆయన సూర్యరశ్మి చేత ఆ మేఘాలన్నీ మొత్తము ఆవరిని తీసుకొని, ఆ జలపాతాన్నంతా తీసుకొని ప్రపంచం పైన మొత్తం పడేస్తాయి. ఈ పాపాలన్నీ మాకు సంబంధం లేదు. అయితే ఈ 84 లక్షల జీవరాశులు చేసినటువంటి పాపాలు భూమిపైన పడి బిందు రూపం పొంది, బీజ రూపం పొంది, ధాన్య రూపం పొంది మళ్ళీ ఎక్కడికి చెందాలి? మళ్ళీ 84 లక్షల జీవరాశులలో ఈ పాపాలు చేరుతాయి. ఈ వాళ్ళకి రిపీట్ అవుతుంటాయి పాపాలు, మళ్ళీ వస్తుంటాయి, రిపీట్ అవుతుంటాయి. అయితే ఈ ప్రాయశ్చిత్త కర్మ సముద్రుడికి ఒప్పుకోడు, గంగాదేవి ఒప్పుకోదు, ఋషులు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోవాలా అంటే ఈ జీవుడే ఒప్పుకోవాలా. ఈ జీవుడే పరిహారం చేసుకోవాలా. ఈ పాపాలు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు తీసుకున్నా ఈ పాపాలన్నీ పరిహారం తనే చేసుకోవాలా. అందుకే సప్త పాపాలు
సూర్య భగవానుడు అనుగ్రహాన్ని పొందాలంటే సూర్య నమస్కారం అందుకే పెట్టారు పెద్దలు. ఋషీశ్వరులే సంధ్యం చేశారు. ప్రాతకాలం సూర్యోదయం వచ్చేటప్పుడు అర్ఘ్యం వదిలేవారు, ఋషులు వదిలేవారు, రాజర్షులు చేసేవాళ్ళు. సూర్య నమస్కారం చేయమని చెప్పారు. ఆ సూర్య నమస్కారం చేస్తే ఈ జాగ్రత్త అవస్థలో చేసిన పాపాలు మనస్సుతో, కాయముతో, వాక్కుతో, చూపుతో, శబ్దముతో ఇన్ని పాపాలన్నీ పరిహారం చేసేటువంటి సూర్య భగవానుడికి ఒక్కనికి శక్తి ఉందని చెప్పి మనకు కథ చెప్తారు. ఇది మహాభారతంలో కథ. అయితే ఇంత చేయాల్సినటువంటి ఈ మానవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? మరి ఈ పాపాలు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మనలో ఉండేటువంటి ఏంటంటే కోరిక. ఆ కోరిక వల్లనే పాపాలని చేస్తున్నారు, అంతే కదా. కోరిక లేకపోతే ఏమీ లేదు. చూడండి, అన్నీ కోరికలే. పైనుండి కింది వరకు గురువు దగ్గరికి పోయినా, శివాలయానికి పోయినా, అమ్మవారి దగ్గరికి పోయినా, గోమాత దగ్గరికి పోయినా, ధర్మదేవుని దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా ఈ కోరికనే ముందు పెడతాడు. అయా ఈ పని చేసి పెట్టు, నాకు ఈ పని కావాలి. ఏమండి ఇంత స్వార్థమా మానవునికి? ఏంటి? ఈ జగత్తుకు సాక్షి అయినటువంటి భూతాలు 5 ఉన్నాయి. 5 భూతాలు ఏ నిష్కామ కర్మ చేస్తున్నాయో, ఏ కోరిక లేకుండా చేస్తున్నది మనకు ప్రత్యక్ష ప్రమాణం. చూడండి, అల్పమైనటువంటి కరెంటు నువ్వు తయారు చేసుకుంటే ఛార్జీ కట్టాల, దానికి బిల్లు పడుతుంది. ఈ జగత్తునంతా పరిపాలించేటువంటి సూర్య భగవానునికి ఎవరు ఛార్జీ కడుతున్నారండి? ఎవరన్నా ₹1 ఇచ్చినారా? ఎవరన్నా ₹1 ఇచ్చినారా? అలాగనే పృథ్వీదేవి ఎన్ని జన్మాల నుండి మనం ఎన్ని జన్మాలు ఎత్తినామో ఇంతవరకు పండుతానే ఉంది. ఏమన్నా ₹1 అడిగిందా? అట్లాగనే అగ్ని మనకు దాహాన్ని, అగ్నిని తీర్చుతానే, ఆకలిని తీర్చుతానే ఉంది ఆ అగ్నిదేవి. కానీ ఆమెకి ఏమన్నా ₹1 ఇచ్చినావా? అలాగే జలానికి ఏమన్నా ₹1 ఇచ్చినావా? ఎన్ని మాటలు తాగినామో, ఎన్ని జన్మాల నుండి తాగుతున్నామో, కానీ ఎప్పుడన్నా ₹1 నాకేమని అడిగిందే? ఇది చేసి పెట్టండి అని ఏమన్నా అడిగిందే? ఈ మహాభూతాలన్నీ కూడా నిష్కామకర్మంగా చేస్తున్నాయి. నువ్వు దాంట్లో పుట్టిన వానివి, దాంట్లో నుండి వచ్చిన వానివి, నువ్వు అల్పునివి. నీకు ఎప్పుడు పుట్టావో తెలియదు, ఎప్పుడు చస్తావో తెలియదు, ఎప్పుడు వచ్చావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. ఏ గ్యారెంటీ లేనటువంటి మానవుడు ఈ కోరిక అనేటువంటి భావం చేత కామదుష్టుడైపోయి, పీడితుడైపోయి పాపాలకు, సప్త పాపాలకు లోనైపోతున్నాడు ఈ జీవుడు. కాబట్టి ఈ మగ అనేటువంటి పాపాన్ని పరిహారం చేయాలంటే మనము భగవంతుని నిరంతరము పారాయణన్న చేయాల, గురూపదేశం మంత్రమన్నా జపించాల, ధ్యానమన్నా చేయాల, మంచి పనులు చేయాల, మంచి ఉపకార కర్మలు చేయాల. చూడండి, చెట్లు చేస్తుండాయి, పశువులు చేస్తుండాయి, అన్నీ చేస్తున్నాయి. కానీ మానవుడు రాయి చేస్తుంది, జడమైన రాయి చేస్తుంది. చేసిందా లేదా? ఇదంతా చుట్టూ ఆశ్రమానికి ఈ మందిరం కట్టినామంటే రాయి చేయలేదా? నీడు ఇచ్చిందా లేదా? జడమైనటువంటి వస్తువులే సేవ చేస్తుంటే ఈ మానవుడు మాత్రం నేను వివేకమంతుని, నాకు అన్నీ తెలుసు, అన్నీ విరవీగి ఇది ఏం చేస్తున్నాడు? ఏమైనా చేస్తాడా? ఏమీ చేత కాదు, కానీ చేస్తానా అంటున్నాడు. అంటే మానవుల్లో ఉండేటువంటి దుర్గుణమైనటువంటిది ఏంటి అంటే పాపపూయిష్టమైనటువంటి ఆలోచనలండి. పాపాలు వేరే ఏం కాదు. ప్రకృతిలో పాపాలే లేవు, పంచభూతాలలో పాపాలు లేవు. కానీ ఈ మానవుడు ఈ చిన్న దేహాన్ని తెచ్చుకొని ఈ బొమ్మను తయారు చేసుకున్నట్లు, ఈ బొమ్మతో ఆడుకున్నట్లు, ఈ బొమ్మే నేను అయిపోయినట్లు భ్రమపడుతున్నాడు. అందుకే శంకరుడు చెప్పాడు, ఇదంతా ఎండమాములమైన జీవితం. చూడండి, రోజు మన దినచర్యలో నిద్ర వస్తుంది, ఆకలి వస్తూ ఉంది, అలాగనే వయసు వస్తూ ఉంది, అలాగనే ఆలోచనలు మారిపోతున్నాయి, అలాగనే శివుడు వస్తుంది, కళ్ళు పోతున్నాయి, కాళ్ళు పోతున్నాయి,
మోకాళ్ళ లోపల అన్నీ తిరుగుతానే ఉండాయి, ఒక్కటన్నా ఆగిందా? కానీ నీలో ఉండే పరమాత్మ మాత్రం పిల్లప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కడగానే కనిపిస్తున్నాడు. ఎప్పుడు నేననేటువంటి భావం మాత్రమే ఉంటా ఉంది. దాంట్లో ఏమైనా చేరినాయా? ఈ పాపాలన్నీ దాంట్లో పోయినాయా? ఈ పాపాలు ఏమైనా పట్టించుకున్నాదా? ఏమి జరగలే. అందుకే దీని నికరము తెలుసుకోమని చెప్పింది శాస్త్రం. అందుకే భగవంతుడు చెట్టు చేయలేదు, శ్రమ అంటే శ్రవణం చేయలేదు, మననం చేయలేదు, నిధిధ్యాసలోకి రాలేదు, జంతువులు రావు, దేనికి అధికారం లేదు. ఒక్క మానవుడికి మాత్రమే తెలిసినటువంటి విషయం ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందేదానికి, పాప పరిహారం చేసేదానికి, అన్నిటినీ దాటిపోయే శక్తి ఈ మానవంలో ఉందని చెప్పేసి మనకు ఈ ఎరుక చేస్తూ ఉన్నాయి. ఏంటి ఈ మనకు వచ్చేటువంటి పౌర్ణాలు మాసాలన్నీ కూడా. కానీ దీంట్లో ఉండేటువంటిది ఏంటంటే, ఈ మాసంలో ఇంటి ఇల్లాలైనటువంటి వాళ్ళు శుక్రవారం అన్నా, సోమవారం అన్నా, ఆదివారం అన్నా, ఏదో వారంలో ఒక రోజు బ్రహ్మముహూర్త కాలములో లేచి చక్కగా స్నానం ఆచరించి నూగల నూనెతోగిన దీపం మట్టి ప్రమిదలో పెడితే ఆ ఇంటిలో దారిద్ర్యం పోతుంది, ఆరోగ్యము కాపాడుకుంటాడు, లక్ష్మి ప్రసన్నం అవుతుంది. దీనికి శివకేశవులు, శివుడు కేశవుడు ఇద్దరు కలిసిపోయినటువంటి ఈ మాసంలో, అందుకే శివకేశవులు ధ్యానించాలి. అందుకే ధనుర్మాసం వచ్చింది, కేశవుని ప్రార్థించమని చెప్పింది. శివకేశవులకు ఇద్దరికి తేడలేనటువంటి మాసం ఇది. కాబట్టి దీంట్లో మనం చేయాల్సినటువంటి నూగలను ఒక గరిటన్న వేసి ఇంట్లో దీపం వెలిగించాలి. ఆ వెలిగించినటువంటి ఇంట్లో కానీ ఈశాన్యంలో కానీ ఎక్కడైనా కానీ ఈ మాసంలో నెల రోజుల అఖండలం. మా అమ్మ ఒక అమ్మ నాకు హైదరాబాద్ ఇది అమెరికా నుండి ఫోన్ చేసింది, ఇద్దరు అమ్మగారు అమెరికా నుండి ఫోన్ చేసి మన లెక్క పాడ్యం నుండి అమావాసమైన పాడ్యం నుండి మళ్ళీ అమావాస పాడ్యం వరకు అఖండలం పెట్టిందండి. ఆడ జీరో నడుస్తుంది, అన్ని మూసింది, గ్లాసులు మోసి ఒక 3 కేజీలు పట్టేటువంటి పాత్రను ఇక్కడుంటే తీసుకొని పోయినారు. అక్కడ దొరకవు. ఆమె ఇప్పటికి 6 సంవత్సరాలైంది మాగము అఖండలం చేయబట్టి. అష్టైశ్వర్యంతో ఉండారు, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ భగవత్ చింతన మాత్రం మానలేదు, దీపం మానలేదు. వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటారు. ఇద్దరు అమ్మగారు, చిన్న వయసు, 34 సంవత్సరాలు వాళ్ళకు వయసు, కానీ ఈ మాసాలను ఆచరిస్తున్నారు. మాఘమాసం అంతా ఆ నూగల నూనెతోనే అఖండల దీపాన్ని వెలిగిస్తున్నారు. కానీ మనం భారతదేశంలో పుట్టాం, ఈ ఋషి భూమిలో పుట్టాం, మనకు శ్రద్ధ లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఏ లేవు. కానీ ఏంటి అంటే మానవునికి శ్రద్ధ లేదు. అందుకే భగవత్ సేవ చేయాలంటే 2 దగ్గర ఎప్పుడు మననం చేయాలి. ఏంటంటే శ్రద్ధ, ఓర్పు. ఆచరణ చేయాలంటే శ్రద్ధ, ఓర్పు ఉండాలి. ఈ 2 మన దగ్గర ఎప్పుడైనా ఉంటే మనస్సులో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. కానీ ఇంకొక పుణ్యం ఏంటంటే మహాశివరాత్రి పుణ్యం 24 గంటల్లో ఆ నామస్మరణ చేసి చక్కగా బ్రహ్మముహూర్త కాలం అంటే ఆ త్రిసంధ్య అంటారు దాన్ని, చక్కగా రాత్రి కాలం అంటే 12 నుండి ఆ రాత్రి మధ్యకాలంలో లింగోద్భవము అనేటువంటిది వస్తాడంట. ఎవరు? ఈ సృష్టిని లయము చేసేవాడు వస్తాడంట. ఎందుకు వస్తున్నాడంటే ఇంతమందికి ఆశీర్వాదమును, ఐశ్వర్యాన్ని ఇచ్చాను, అన్నీ చేకూర్చినాను, అన్ని విధాలుగా వాళ్ళను కాపాడినాను, వాళ్ళ శ్వాసతో కాపాడినాను, రూపంలో కాపాడినాను, అన్నీ చేశాడు. పరీక్ష పెట్టాడంట. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎవరైనా చేయొచ్చు. ఆ బ్రహ్మం
ఆ యొక్క ఆ కాలంలో చక్కగా 12 గంటల అర్ధ సమయంలో ఆ జాములో ఎవరైతే నామస్మరణ చేస్తారో, ఎవరైతే అభిషేకం చేస్తారో, ఎవరైతే మనఃపూర్వకంగా ఆయనకు కన్నీరు మున్నీరయ్యి ప్రార్థన చేస్తారో వారికి ఆ లింగోద్భవం, ఆ లింగమునందే దర్శనమిస్తాడని చెప్పేసి మనకు ఋషులు చేశారు. ఆ ఋషులు చేసినటువంటి అన్ని కూడా మనకు మాఘం అనేటువంటి పురాణములో, కార్తీక పురాణంలో కథలుగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు చేసినటువంటి మహాశివరాత్రి చేసినాడు ఎవడు? భర్త కన్నప్ప. ఈరోజు ఆయన పామరుడు, చాలా హింసాకాండ చేసినటువంటి వాడు. కానీ ఆయన చెట్టు కింద కూర్చొని ఆ శివలింగానికి ఏ రూపంలో ఆరాధించింది కాదు, మనస్సును పెట్టి చేసినాడు కాబట్టి ఆయనకు ప్రాప్తించాడు. కాబట్టి మనం ఈ మహాశివరాత్రి రోజు మేము ఇప్పుడు ఆశ్రమానికి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయింది. అందరినీ పండబెట్టకుండా 12 స్టార్ట్ చేసి 3 గంటల వరకు నిద్రపోతానే ఓం నమ శివాయ అని చెప్తున్నా. వాడు నిద్ర లేనివాడు నిలువొచ్చంటాడు. మేమేమో మహాన్యాసపూర్వకంగా ప్రార్థన చెప్తంట ఓడు లేచిపోతాడు, నిద్ర తట్టుకోలేడు. ఏదైనా తట్టుకుంటే కానీ నిద్ర తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోడు తెలుసా? ఆ రోజు ఉపవాసం అనే మనస్సులో పెట్టుకోవడంలో అన్ని రకాలు తినడమే, పులిహారాలు తినడమే, పండ్లు తినడమే, పాలు తాగడమే, అన్ని ఎండబెట్టాల. వయసుండేవాడు 25 సంవత్సరాల వయసుండేవాడు అయితే చక్కగా ఆ ఉపవాసం పనికి వస్తాడు. కానీ చక్కగా పొద్దున్న నుండి సాయంత్రం అమ్మవాడు చేస్తున్నాడు. నిన్న భీష్మేకాదశి చేసినాడు అమ్మవాడు. మంచినీళ్ళు తాగకుండా 12 గంటలు ఉన్నాడు. మీరు ఉండగలరా? ఇడో 12 గంటలు మంచినీళ్ళు తాగలే, రూమ్లో నుండి బయటికి రాలే, భగవత్స్మరణ చేస్తున్నాడు. వాడు చేసే మంత్రం చేస్తుంటాడు. ఎంత పట్టుండాలా? నిన్న భీష్మేకాదశి రోజు జరిపినాడు, జరుపుతుంటాడు. ఎంత పట్టుండాల? వయసు ఎంత? 30 ఏళ్ళు. శ్రద్ధ, భక్తి, విశ్వాసము, ఈ విధంగా తరింపజేసేదానికి సప్తమైనటువంటి పాపాలు పరిహారం చేసుకోవాలంటే ఒక్క మానవ దేహమే. చూడి, సముద్రుడు ఒప్పుకున్నాడా? గంగ ఒప్పుకున్నాడా? ఋషులు ఒప్పుకున్నారా? శివుడు ఒప్పుకున్నాడా? ఈ పాపాలు తీసుకోవయ్యా అంటే మీ పాపాలకు మీరే గడుక్కోవని చెప్పినారు. ఏం ములాద లేదు. నువ్వు చేసుకున్నావు, నేను చేసుకోమని చెప్పానా? నువ్వే గడుక్కో, నువ్వే చేసుకో, నీ పాపం నువ్వే గడుక్కో అని ఇంత కఠినంగా చెప్పినటువంటి శాస్త్రంలో మహాత్ములందరూ చెప్పారు. కానీ ఇది మానవుడు నమ్మడు. ఎందుకు నమ్మడంటే ఇంట్లో ఉండే తమోగుణ లక్షణం ఎక్కువ ఉంది. తమోగుణం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి శత్రువు మనలో ఉంది. తమోగుణం అనేటువంటిది చాలా, దానికి మందం, దాని ఆహారం, వ్యవహారం అన్నీ దరిద్రంగా ఉంటాయి. అందుకే వానికి మనస్సు బాగుండదు, బుద్ధి ఉండదు, భగవన్ నామస్మరణ చేసేది ఇష్టం ఉండదు, పూజ చేసేది ఇష్టం ఉండదు. నీళ్ళు వచ్చాది. మా దగ్గరికి వస్తుంటారు కార్తీక మాసంలో, ఎక్కడెక్కడో భక్తులలో వచ్చంటారు. నీళ్ళు వచ్చాది. ఆ చెట్టుకు టెంకాయ కొట్టి వచ్చాది. నువ్వు చేయి, వస్తాదో లేదో అని నమ్మకం లేదు. శాస్త్రం మీద నమ్మకం లేదు, గురువుల మీద నమ్మకం లేదు, దేవతల మీద నమ్మకం లేదు. ఈ నమ్మకాన్ని అనేటువంటిది కావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలా. కాబట్టి దీంట్లో ఉండాల్సిన గృహస్థుడైనటువంటి వాడు స్వచ్ఛంగా సంపాదించినటువంటిది. బ్రహ్మనిష్ఠులైనటువంటి త్రిసంధ్య చేసిన బ్రాహ్మణులకు మహాశివరాత్రి ద్వాదశి మరుస రోజు చేసేటువంటి 11, 10:30 నుండి 11 లోపు ఒక సద్బ్రాహ్మణులకు గిన 3-3 భోజనం తన కష్టపడిన ఎదిగిన పెట్టినట్లయితే త్రిమూర్తులే వచ్చి ఆశీర్వదించి ఏమి కావాలనో, ఏమి జరగాలనో, ఏ సంకల్పాలు నెరవేరాలనో అన్ని ఆస్వరించిపోతారంట. అప్పుడు ఏం చేసినట్టే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతే. వస్త్రము, ఫలము, పుష్పము, నైవేద్యము అన్నీ ఆ పరమశివునికి పెడుతున్నాననేటువంటి భావంతో 3 పెట్టమన్నారు భోజనం. ఇది మాఘమాసము చేసిన
స్నానానికి మించినటువంటి పుణ్యం. ఆచరిస్తారా? ఎవరు చేస్తారు ఈ పని? కష్టం. బ్రాహ్మణులు కూడా అట్లా లేరు. వాళ్ళు వేదం మీద నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, ఇంకోదాని మీద నమ్మకం లేదు, ఏమీ లేదు. మాకు పెసరాయి సిద్ధాంతి నాడు సత్యంత వరకు త్రిసంధ్యన చేసినాడు మహానుభావుడు. 84 సంవత్సరాలు జీవించినాడు. త్రిసంధ్య చనిపోయేటప్పుడు చేసినాడు. ఆయనకు హార్ట్ జరిగితే దేహం సృహకు వస్తానే అర్ఘ్యం నీళ్లు దారా అని చెప్పినాడు. హాస్పిటల్లో ఉన్నాడు, స్నానం చేసేదానికి సాధ్యం కాల. కానీ శివునికి అక్కడే అర్ఘ్యం వదిలినాడు, సూర్యభగవానునికి. ఆచరణ. ఆయన అంత జ్ఞాని, బాగా తెలిసినవాడు. అంత ఆయన మహానుభావుడు మనకు రుద్రయాగం చేసినాడు. 25 బ్రాహ్మణులు పెట్టి 82లో ఆశ్రమంలో జరిగింది. 25 బ్రాహ్మణులు చక్కగా 5 రోజులు మహారుద్రయాగం జరిగినటువంటి పునీతమైనటువంటి ఆశ్రమానికి చేసినటువంటి మహనీయుడు. కాబట్టి ఆచరణ అనేటువంటిది సద్బ్రాహ్మణులు ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. కానీ మాకు ఈ విధంగా ఈ ఆచరణ అనేటువంటిది చేయకపోతే ఏమవుతాదంటే, ఈ దేహం వచ్చి లాభం లేదు, ఈ మానవ జన్మ వచ్చి లాభం లేదు, ఏమి లేదు. భగవంతుని అంకితం కాకపోతే ఇంకొకటి ఏమిటంటే, మనం శాస్త్రం చెప్పినటువంటిది ఏమిటంటే, 84 లక్షల జీవరాశులలో ఒక్కొక్కటి ఎన్ని కోట్లు ఉన్నాయంటే ఈ ప్రపంచంలో, ఒక్కొక్క జాతికి. మన పరిస్థితి ఏంది ఆలోచన చేయండి. పీసిస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఒక్కొక్క జాతికే కొన్ని కోట్లు ఉన్నాయండి 84 లక్షల జీవరాశులలో. కానీ ఇది కిలో వస్తాడంట జీవుడు, ఈ కిలో రావాల్సిందే. అందుకే అనేక జన్మాల నుండి చేసినటువంటి పుణ్యం, అనేక జన్మ సంసిద్ధ కాలేనాత్మది విందతే. భగవద్గీత చెప్తా ఉంది, నువ్వు ఏం పూర్వాభ్యాసేన తేనైవ క్రియతో వ్యవసోపి సహా జిజ్ఞాసురస్తార్తి జ్ఞానీచ భరతర్షభ. ఈ విధంగా చెప్తా వచ్చింది. నీవు పూర్వజన్మ పుణ్యం ఉంటేనే నువ్వు ఈ పనులు చేస్తావు, లేకపోతే చేయలేవు. కానీ ఇలాంటి గురువులందరూ కూడా పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇప్పుడు చిదానంద స్వామి ఈ ఆశ్రమాన్ని కట్టకపోతే మనం అందరం వచ్చేవాళ్ళమా? ఇక్కడ ఉండేవాళ్ళమా? ఏం చేసేవాళ్ళం? ఆయన ఒక పిల్లం పుట్టించుకొని పిల్లలు పుట్టించుకొని ఆయన ఊళ్ళో పడిపోయింటే అనుకునే వాళ్ళమా? ఏం జరిగేదే? ఇదంతా ఏం జరిగేది కాదు. కాబట్టి మహనీయులు ఈ రూపంలో వస్తుంటారు. అందుకే స్వామీజీ రుద్రాభిషేకం అయింది. స్వామి వయసులో దాదాపు ఒక 40 సంవత్సరాల వరకు ఆ మహాశివరాత్రి భక్తులు పాత వాళ్ళు వచ్చేవాళ్ళు, గుడి నిండేది. స్వామి చెప్తూ స్వామి అన్ని స్తోత్రాలు చెప్పేవాడు. స్వామికి రుద్రం మీద అంత ఇష్టం లేదు, కానీ స్తోత్రాల మీద అది నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఆయన కంట్లం ఎత్తి అది పారుతుంటే మొత్తం శబ్దం అంతా ఆవరించేది ఆశ్రమం అంతా. ఆదురమైన కంఠం, అందరికీ ఇంకా జలజడ పుట్టేది. ఎవరికి నిద్ర వచ్చినా నిద్ర వచ్చేది కాదు. కరెక్ట్గా అక్కడ ఆ యొక్క లింగోద్భవ సమయంలో మహాశివరాత్రి జరుపుతుండేవాడు. ఆచరణ ఆయన చేశాడు. ఆయన తపస్సుని కూడా ఆయన ఎందుకు చేశాడంటే, ఎద్దేదో ఆచరతి, తను చేయాల్సినటువంటిది వాళ్ళకందరి శిష్యులకు ఆ ధర్మాన్ని చేస్తూ ఉండేటువంటి ఆ మహనీయులందరూ కూడా ఈ భారతదేశంలో పుట్టినారు. అలాంటి మహనీయులందరూ కూడా ఈ మహా పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి పౌర్ణమి. ఇది మాఘ పౌర్ణమి రోజు మన పుణ్యం ఏంటంటే అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఇది ఇంకా మళ్ళా పాల్గొనం. ఈ పాల్గొనంలో మలం పేరుకపోతుంది అంటగా. పాల్గొనంలో సంవత్సరం చేసిన పాపాలన్నీ జీవునికి పేరుకపోతాయండి. మీగడగట్టినట్టు మీగడ కడతాది కదా పాల మీద, అలాగనే నీళ్ళ మీద పాసి పడతా చూడి, అలాగా మన హృదయం అంతఃకరణలో మనస్సులో బుద్ధిలో పేరకపోతుంది. అది పేరకపోకుండా ఇది ఇడగొట్టుకోవాలి. ఈ మాఘ పావనం లోపల చేయాల్సినటువంటి మహాశివరాత్రి రోజు వరకు చేయాల్సినటువంటి ఇది చేయాలి. ఇది చేస్తేనే ఏ సంవత్సరం కడుక్కోవాల్సిందే, తప్పదు. ఆకలైతే తింటున్నాం కదా, నీళ్లు దప్పికైతే తాగుతున్నామా లేదా? ఏం మానుకున్నాం చెప్పండి?
అనుకున్నారా? ఎవడు మానుకోడు. తినింది తినిందే, తాగింది తాగిందే. ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఏంటంటే కొత్త చట్టం. ఆ చట్టం ఏందో, బీదోడు బీదోడుగానే ఉన్నాడు, సావుకారుగానే ఉన్నాడు, దుర్మార్గుడుగానే ఉన్నాడు, సన్మార్గుడుగానే ఉన్నాడు. కానీ ఎక్కడ ఉండే స్థానంలో అక్కనే ఉన్నారు మానవుడు. ఈరోజు ఏ వ్యవసాయదారిని ఎత్తుకున్నా ప్రకృతి దెబ్బతీస్తూ ఉండేటువంటి రిజాక్షన్ ఇచ్చేటువంటి తరుణంలో ఎలా ఉందంటే, ఏ వ్యవసాయదారిని ఎత్తినా అయ్యా నువ్వు బాగున్నావయ్యా, ఈ సోను పంటలన్నీ బాగా వచ్చినాయా, నీకు పర్వాలేదంటే అబ్బా స్వామి 10 లక్షలు అప్పు స్వామి. స్టార్ట్ చేస్తాడు, నాకు 2 బిడ్డలు పుట్టినారు, 4 లక్షలు అప్పు చేస్తాడా స్వామి. కొంపైన అమ్మాల్సిందే, ఉండే పొలమైన అమ్మాలి, కానీ నా కొడుకు చదవాలి. ఏంటి ధర్మం అండి ఇది? వానికి అధికారం ఉందా లేదా, వానికి శ్రద్ధ ఉందా లేదా, వానికి దాని మీద తృష్ణ ఉందా లేదా, వాడు వివేకవంతుడా, ఏమి చూడడంలే. అంతా అప్పుల పాలే, అంతా మోసమే, అంతా శాంతే. నేను హైదరాబాదు పోతే 16 ఇళ్ళకి పోయినా, తట్టుకోలేక 16 ఇళ్ళకే పోయింది. ఏ ఇంటో పోయినా సమస్య. ఇల్లేమో బంగ్లా బాగుంది, ఏసీలు పెట్టినారు, అన్ని ఫర్నిచర్లు వేసినారు, అన్ని వేసినారు. ఎన్ని కొంపలు ఆర్పినారో ఏమో, ఎట తెలుస్తుంది. వేసినారు, ఒక్కడు శాంతిగా లేడు. ఏ స్వామి ఎందుకు వచ్చారు? ఏంటికి వచ్చారు అబ్బా సాగులు? ఏంటికి వచ్చారు? భవతి భిక్షాందేహి అని వస్తారు, భిక్షమెత్తేదానికి వస్తారు, ఆ భిక్షాపాత్ర తీసుకునేదానికి వస్తారు. అదే అమ్మా ఇది తల్లి అని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పి ఏదో చెప్పేసి, అమ్మా నువ్వు భగవత్ చింతన చేసుకోమ్మా, పూజ చేయమ్మా, తెల్లారుజామున లేయమ్మా, తొందరగా పండుకోమ్మా, ఇవన్నీ పాఠాలని చెప్తూ వచ్చాలి, నచ్చ చెప్పాలి కదా వాళ్ళకు. ఇలాగా వ్యవస్థ అంతా ఇట్లా ఉండేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు లేరు. ఆశ్రమాల్లో భగవద్గీత ఒకప్పుడు 100 మంది కాదు, 200 మంది 300 మంది వచ్చేవాళ్ళు. భగవద్గీత పాత బ్యాచ్ అంతా మొత్తం పోయింది. ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా భగవద్గీత ఎవడో చదవనికి వచ్చారా అని పొద్దున్న లేచాను, ఈ టెన్షన్ ఎవడొచ్చాడో ఈ కార్యక్రమం చేసి ప్రదానం చేయాలా, ఇలా స్థితి అయిపోయింది. ఏంటంటే మానవుల్లో ఓర్పు శ్రద్ధ అనేటివి నశించిపోయినాయి. ఓర్పే లేదు, శ్రద్ధ లేదు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పద సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాంశాంతి అచిరేణ అధిగచ్చేదని భగవద్గీత చెప్పినట్టు మనకు చక్కటి ఈ మాఘ పౌర్ణమి పవిత్రంగా జరిగినటువంటి గురుదేవ అనుగ్రహంతో అందరూ చక్కగా మన భక్తులు, ఆశ్రమ భక్తులు అందరూ వచ్చారు. ఇంకొకటి విన్నపం చూడండి, గురుగారి ఆరాధన మహోత్సవం మార్చి 17, 18, 19 కార్యక్రమం అంతా కొత్త గురువులను టచ్ చేసిన. ఈ సంవత్సరం కొత్త గురువులు వస్తున్నారు. అందరూ పాతల్లో ఎప్పుడూ ఇలానే పిలుస్తాడు స్వామి అని అంటున్నారు. అందుకు కాబట్టి ఈ సంవత్సరం అందరినీ కొత్త వాళ్ళని చేసినారు. వాళ్ళు 5 మంది వస్తారు. చక్కగా మనకు పౌర్ణమి పోయిన 3వ రోజే మొదలవుతుంది. 1 నెల ఉంది. పాల్గొన్న పౌర్ణమి అయిపోతానే తదియా, చవితి, పంచమి తిథులలో చక్కగా బ్రహ్మోపదేశం, చక్కటి విషయాలు వినిపిస్తారు. చక్కటి ప్రసాదం, గురుదేవ అనుగ్రహం. ఆయన తపస్సు చేసిన పుణ్యమే. ఒక ఆయన చెప్పినాడు, 3 రోజులకు అరటి పనులన్నీ నేనే ఇచ్చి పంపిస్తా అన్నాడు. 3 రోజులు పెట్టుకోమన్నాడు, అన్నీ ఆయన పంపుతా అంట. అంటే ఇది గురుభక్తి, దాని మీద ఉండే విశ్వాసం. అట్ట చక్కగా మీరు శ్రద్ధాభక్తితో చక్కగా వచ్చేసి ఆ 3 రోజులు చెట్టు కింద వండుకునే నేను గురువు దగ్గర వండుకున్నానని భావంతో ఉండాలి. ఎక్కడ వండుకున్నా గురువు దగ్గర వండుకున్నాను. అందుకే ఆయన చూడు పెద్ద హాల్ కట్టించుకున్నాడు. ఈ హాల్లో వండుకొని ఆయన చూసుకుంటా వండుకోవచ్చు, అన్నీ ఓపెన్ చేసి పెడతాం, ఎక్కడైనా ఒక ప్యాన్లు వేసుకొని వండుకోవచ్చు. కానీ ఇంటి విషయాలను మాట్లాడకుండా చక్కగా శ్రవణం చేయండి. ఆ శ్రవణాన్ని చక్కగా చేసుకున్నట్లయితే గురుదేవునికి అనుగ్రహం కలుగుతుంది. ఆయన చేసేటువంటి యొక్క మహత్కార్యానికి మీకు ఆశీస్సులు అందుతాయి. దీన్నంతా దృష్టిలో పెట్టుకొని జయప్రదం చేదురుగాక. హరి ఓం తత్సత్.